హలో యస్ నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ బండ్ల గణేష్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ కవితలపైన ఎప్పుడు ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలని ట్రై చేస్తుంటాడు, కౌంటర్ ఇస్తాడు. సో ఇక్కడ బండ్ల గణేష్ 2-3 రోజులుగా వార్తలైన వైరల్ అవుతున్నాయి. ఒకటి రీసెంట్గా ఒంగోలులో తాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కొడుకు దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు తీసుకున్నాడు 2018లో. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తర్వాత మా కొడుకు చనిపోయాడు, ఆయన డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాడు, దానికి సంబంధించి చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్ బౌన్స్ అయింది. సో దాని తర్వాత చాలాసార్లు నేను బండ్ల గణేష్ని అప్రోచ్ కావడానికి ట్రై చేసినాను, కాల్ చేసినాను, ఆయన సరిగా రెస్పాండ్ అవ్వలేదు. చూసి నేను ఆయన పైన కేసు పెట్టాను, ఇప్పుడు తీర్పు వచ్చిందని చెప్పేసి తాటి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. ఆ ఒంగోలు కేసు అయిందో లేదో బండ్ల గణేష్ కొడుకు హీరేష్ ఆయన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ కొడుకు హీరేష్ ఫిలింనగర్లో రోడ్ నెంబర్ 10 సైట్ 2లో ఒక బిల్డింగ్లో ఆయన అద్దెకుంటున్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో. అయితే ఆ బిల్డింగ్ ఎవరిది అంటే హీరా గ్రూప్ చైర్పర్సన్ నవహీరా షేక్ది అనమాట. సో ఆవిడ నేటివ్ చిత్తూరు జిల్లా. సో దాదాపు ఆమె పైన మనీ లాండరింగ్ కేసు ఉంది. ఈడీ ఆమె ఆస్తులను జప్తు చేసింది. దాదాపు మైనారిటీలకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఆమె అవినీతికి పాల్పడినట్టుగా ఆమె పైన కేసులు ఉన్నాయి. సో ఆమె బిల్డింగ్లో బండ్ల గణేష్ కొడుకు బండ్ల హీరేష్ అద్దెకుంటున్నాడు. అయితే 3 కోట్ల రూపాయలు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంట్లో దిగారంట. సో ఆ ఇంట్లో దిగిన తర్వాత 11 months కానీ అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు 9 yearsకి రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఫోర్జరీ చేసినట్టు ఇక్కడ నవహీరా షేక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సో ఆమె 11 నెలలు అని చెప్పేసి నా ఇంట్లో వాళ్ళకు అద్దెకి దిగారు, అగ్రిమెంట్ పేపర్ కూడా ఫోర్జరీ చేస్తున్నారు. సో బండ్ల గణేష్ నన్ను తిట్టాడు, 3 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి 75 కోట్ల బిల్డింగ్ని వాళ్ళు ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారంట. నా ముందు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఫోన్ చేసిండు, బండి సంజయ్కి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసిండు. నేను కాంగ్రెస్ పార్టీకి నేను చీఫ్, నేను పెద్ద లీడర్ని కాంగ్రెస్ పార్టీకి, నేను ప్రెసిడెంట్ని అన్నట్టుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ నేను అని చెప్పేసి బండ్ల గణేష్ ఆమె ముందు చెప్పి నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బండ్ల గణేష్ ఆమెను తిట్టినట్టుగా ఆమె వీడియోలు చూపిస్తుంది. సో గతంలో ఇదే బండ్ల గణేష్ చాలా మర్యాదగా తనను చెల్లె అంటూ సంబోధిస్తూ చాలా మంచిగా ఉండే అని చెప్పేసి ఆమె చెప్తుంది. కానీ ఇక్కడ బండ్ల గణేష్ ఆ ఇంట్లో దిగేటప్పుడు ఆ ఇల్లు ఎవరిది అనే విషయం ఖచ్చితంగా బండ్ల గణేష్కి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నవహీరా షేక్ ఆమె హీరా గ్రూప్స్కి చైర్పర్సన్. ఆమె చిత్తూరు జిల్లా చెందినటువంటి మహిళ. ఆమె ఒక 5,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కేసు ఉంది, ఈడీ కేసులు ఉన్నాయి, ఆమె ఆస్తులను కూడా జప్తు చేసినారు. ఈ విషయం అన్నీ తెలియకుండానే బండ్ల గణేష్ ఆ ఇంట్లో దిగుతాడా? బండ్ల గణేష్ మహాముదురు, అన్నీ తెలిసే దిగిండొచ్చు అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అంటే బండ్ల గణేష్ ఆ ఇంట్లో దిగే ముందు డీటెయిల్స్ కనుక్కోకుండానే దిగుతాడా? ఆయన చాలా ముదురు, ఒక నార్మల్ కమెడియన్ నుంచి ఈరోజు ఒక పెద్ద పొలిటీషియన్ వరకు ఎదిగాడు, మంచి హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చాడు. ఇప్పుడు పొలిటికల్ పరంగా తనకు పవర్ కావాలని చెప్పేసి పొలిటికల్కి ఆయన ఎంటర్ అయ్యిండు. సో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఆయన క్యాన్వసింగ్ చేసిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అని చెప్పేసి ఆయన ముందు ఇవన్నీ కూడా చూసుకొని ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నాడేమో అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోపక్క బండ్ల గణేష్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితం, కానీ బండ్ల గణేష్ కొడుకు బండ్ల హీరేష్ ఎవరికి కూడా తెలియదు. సో ఇలాంటి వివాదం ఒకటి బయటకు వస్తే బండ్ల హీరేష్కు ఒక పబ్లిసిటీ వస్తుంది. ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్గా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే బండ్ల గణేష్ ఒక ముదురు, నార్మల్గా ఆయన అంచనా వేయలేము. ఆయన ఒక కమిడియన్ నుంచి వచ్చిండు కాబట్టి ఈ రేంజ్కి వచ్చిండంటే ఆయన ఎంత ఆలోచిస్తాడో ఇది ఒక స్ట్రాటజీ కూడా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే బండ్ల గణేష్ గతంలో కూడా బండ్ల గణేష్ పైన చాలా కేసులు ఉన్నాయి. ఆయన పైన ఫైనాన్స్ సంబంధించి వాళ్ళు కేసు పెట్టారు. డైరెక్టర్ వకాంతం వంశీ కూడా ఆయన కూడా గతంలో 25 లక్షల రూపాయలు తనకు రెమ్యునరేషన్ ఇవ్వాలి, బండ్ల గణేష్ ఇవ్వట్లేదని చెప్పి కేసు పెట్టిన తర్వాత కొంత డబ్బులు ఎంతో కొంత వచ్చి సెటిల్ చేసుకుండొచ్చు. ఇక తర్వాత మొన్న ఒంగోలు కేసు, ఆ మధ్యలో హీరో సచిన్ ఆయనకు సంబంధించి ఆయన గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరి బండ్ల గణేష్ తిట్టడం తర్వాత అది పరిష్కారం అయిపోయింది. అంటే ఏదో ఒక కేసు, ఏదో ఒక ఇష్యూ తెరపైకి బండ్ల గణేష్ వస్తూనే ఉంటుంది. సో ఇందులో కూడా బండ్ల గణేష్ కావాలనే అంటే ఒక అగ్రిమెంట్ని 11 నెలల అగ్రిమెంట్ని
9 సంవత్సరాలు చేసినట్టే ఖచ్చితంగా ఆ ఇల్లుని అంటే ఇల్లు తీసుకోవడమా లేకపోతే తక్కువ రేటుకి తీసుకోవడమా వాళ్ళని ఇబ్బంది పెట్టడమా ఏదో ఒక చేసే ప్లాన్లో భాగంగానే బండ్ల గణేష్ ఇలా చేసిందని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.